ఆయన పేరే ఓ ఫైర్ బ్రాండ్. ఆయన మాటకు తిరుగులేదు. ఎంతమంది ఎన్నిసార్లు ఎన్ని పార్టీలు మారినా ఆయన మాత్రం తాను నమ్మిన పార్టీలోనే కొనసాగారు. శ్రీకాకుళంలో తరిమేశారు, విశాఖపట్నంలో తరిమేశారు, ప్రకాశంలో తరిమేశారు. ఒక్క నెల్లూరు జిల్లా ఎందుకంటే ఓడిపోయినాం, అపోజిషన్ ఎట్లా పోరాడాలా, ఎట్లా ఉద్యమాలు చేయాలి, జనం పక్షాన్ని నిలబడాలా. ఇప్పుడు సపోజ్ ఒక లాకప్ డెత్ జరిగింది, ఉదయగిరి నారాయణ కందమూరు రూరల్ కాన్స్టిట్యున్సీ, నాకు ఓటు పడదు. అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కువ యువతకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పుడున్నటువంటి శాసనసభ్యుల్లో కానీ మంత్రివర్గంలో కానీ ఎక్కువ యువత. ఎలా అనిపిస్తుంది సార్ అంటే ఈ యువ నాయకులతో కలిసి పనిచేయడం ఎలా? శాసనసభ్యుడిగా, పార్టీ అధ్యక్షుడిగా సారా వ్యతిరేక ఉద్యమంలో పోరాటం చేసిన సందర్భంలో ఎన్టీ రామారావు గారిని తీసుకొచ్చిన, బహిరంగ సభలు పెట్టించిన, తర్వాత బాబు గారితో క్యాబినెట్లో ఉన్నా, లోకేష్ బాబుతో క్యాబినెట్ కొలీగ్గా ఉన్నా. వైసీపీకి 15 సీట్లు కూడా రావని పందాలు జరుగుతున్నాయి అని చెప్పారు. రైతుల మెడకు ఉరితాడని సమస్యల మీద పోరాడాం ప్రజల కోసం. వైసీపీ గవర్నమెంట్లో మాదిరిగా మట్టి, ఎర్రమట్టి, తెల్లరాయి, జే బ్రాండ్ మందులు అమ్ముకోవటం ఇటువంటి వాటికి కాదు ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి గెలిపించింది. మంత్రులు ఉన్నప్పుడైనా, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడైనా, మాజీ ఎమ్మెల్యేలైనా మాకు ఆ ఫీలింగ్ ఉండదు. నిద్రలేని రాత్రులు అనుభవించా.